శ్రీమాత్రే నమః. ధనవంతులయ్యే ముందు వచ్చే 5 సంకేతాలివే. ధనవంతులయ్యే ముందు వచ్చే 5 సంకేతాలను గురించి, ఇలాంటి సంకేతాలొస్తే తిరుగుండదు. ఎక్కువ డబ్బు సంపాదించటం చాలా మందికి ఒక కల. లక్ష్మీదేవి అనుగ్రహం మనిషిని చేస్తుంది. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి దయ ఉంటే ఆ మనిషి ధనవంతులు కావడానికి ఎంతో కాలం పట్టదు. వాస్తుశాస్త్రంలో అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి. ఈ సంకేతాలను పొందిన వారికి సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించే బలమైన అవకాశం ఉంది. ధనాన్ని పొందే శుభ సంకేతాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, లక్ష్మీదేవిని సంపదల దేవతగా పరిగణిస్తారు. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులవుతారని, తాము జీవితాంతం సంతోషంగా ఉంటామని, తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు. మనలో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని, ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అయితే ఇంట్లో గోడలు పగుళ్ళు ఉంటే మీ ఇంటి గోడలు పగుళ్ళు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే గోడలో పగుళ్ళు బంధాల మధ్య ఎడబాటు ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ మీ ఇంటికి కూడా ఉన్నట్లయితే వాటిని వీలైనంత వరకు త్వరగా సరిచేయించాలి. పగుళ్ళు కూడా సొమ్ము నష్టాన్ని సూచిస్తుంది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కోకిల అరుపు వింటే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కలిగిస్తుంది. అలాగే ఇంట్లోకి చీమలు వచ్చి నల్ల చీమలు గుంపుగా ఏమైనా తినడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువ డబ్బులు లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఏదైనా ఒక పక్షి ఇంటి పైకప్పు, బాల్కనీ లేదా ప్రాంగణంలో గూడు చేస్తే అది మంచిది. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తీసుకొస్తుంది. పురుషుల కుడి అరచేతిలో దురద, స్త్రీల ఎడమ అరచేతిలో దురద ఐశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చుకుంటూ కనిపిస్తే చాలా శుభప్రదం. డబ్బులు, విజయాన్ని తెస్తుంది.